ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం నమ శివాయ ఓం తత్సత్. My pranams to all Atma Jyotis, divine light of the self. Welcome to our session. Today we are starting with Dakshinamurti Stotram. ఇది చాంటింగ్ కాకుండా దీని మీనింగ్ ఏంటి, ఈ స్తోత్రం యొక్క మీనింగ్, అది మనం స్టడీ చేద్దాం. సో ఇది ఆది శంకరాచార్యులు వారు రాశారు, మనకు తెలుసు. తర్వాత ఆయన శిష్యులైన సురేశ్వరాచార్యులు వారు దీనికి భాష్యం కూడా రాశారు, మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇది ఒక స్తోత్రం పఠనం చేయడానికే కాకుండా దీనిలో ఎంతో వేదాంత సారం కూడా ఉంది, అది మనం స్టడీ చేద్దాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరం. ఎంతోమంది శంకరాచార్య గారు రచించినది, ఆయన శిష్యులు సురేశ్వరాచార్య ఇది భాష్యం రాయడం, ఎంతోమంది ఎంతోమందికి ఎక్స్ప్లెయిన్ చేయడం. దీని మీద సామవేదం గారి ప్రవచనాలు అద్భుతంగా ఎన్నో ఉన్నాయి, అది విన్నాను. అందులోంచి నాకు అర్థమైంది కూడా నేను తీసుకున్నాను. తత్వ విధానంద సరస్వతి అనే ఆయన దీని మీద ఎన్నో ప్రవచనాలు చేశారు. మా గురువు గారి ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇవన్నీ విని నాకు అర్థమైనంత వరకు నేను ఈ సమ్మరీ మీకు ప్రజెంట్ చేద్దామని, మనం ఈ మీనింగ్ విని డిస్కస్ చేసుకొని మరింత డీప్గా ఇది అర్థం చేసుకోవాలి అనేది ఆబ్జెక్టివ్. సో ఇందులో కృతయుగం, సత్యయుగంలో పరమశివుడు ఈ ఒక సప్త ఋషులకి, సనక సనందులు ఇత్యాది ఎంతోమంది ఋషులకి ఆయన దర్శనమిచ్చి మౌనంగా ఉపదేశం చేశారు. తర్వాత కలియుగంలో ఆదిశంకరాచార్యులకి ఆయన కనిపించినప్పుడు ఆయన దక్షిణామూర్తి మీద స్తుతిస్తూ ఈ స్తోత్రం రచించారు. ఇందులో ప్రతి శ్లోకంలో మనకి ఒక లాస్ట్లో ఈ సెంటెన్స్ వస్తుంది, తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. తస్మై అంటే తత్ అనే శబ్దం ద్వారా మన స్క్రిప్చర్స్ ఏ ఈశ్వరుణ్ణి ప్రతిపాదిస్తున్నాయో అటువంటి ఈశ్వరుడు తస్మై. శ్రీ, శ్రీ అంటే శ్రీమంతుడు, శ్రీ అంటే వెల్త్. ఏంటి వెల్త్? ఈ దిస్, ఇదం, ఈ సృష్టి అంతా కూడా ఈశ్వరుని యొక్క సొత్తు. ఈశ్వరుడే దీనికి అధిపతి, అధికారి. ఆయనే శ్రీమంతుడు. అటువంటి గురుమూర్తి ఆయన, గురువులకే గురువు. సాక్షాత్ ఈశ్వరుడే వచ్చి చెప్పినటువంటి ఈ దక్షిణామూర్తి. ఇందులో దక్షిణ, దీనికి రకరకాల అర్థాలు చెప్పారు పెద్దలు. దక్షిణం అంటే సౌత్, సౌత్ అంటే యముడి స్థానం. ఈయన మృత్యుంజయుడు, ఈయన ఫియర్లెస్, సౌత్ వైపు తిరిగి కూర్చున్నాడు. అలాగే దక్షత కలిగిన వాడు, దక్షత, కేపబుల్. దేనికి కేపబుల్? కేపబుల్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఆమ్నిపొటెంట్. సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం.
ఇటువంటి దక్షత కలిగిన వాడు, దాక్షిణ్యం కలిగిన వాడు. మనుషులు సంసారంలో పడి నలుగుతున్నారు, జీవులు. వీళ్ళకి జ్ఞానోపదేశం చేయగలిగిన వాడు, గురుకృప చూపించేవాడు, వీళ్ళకి ముక్తిని ప్రసాదించేటటువంటి దాక్షిణ్యం కలిగిన మూర్తి. అలాగే అమూర్తి అని చెప్పబడింది. అంటే ఫామ్లెస్ ఫామ్, అంటే సగుణ నిర్గుణ ఆత్మరూపం. అటువంటి ఈశ్వరుడికి, గురువులకే గురువైన దక్షిణామూర్తికి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకు? జ్ఞానాన్ని పొందాలని. ఎటువంటి జ్ఞానం? సుప్రీం జ్ఞానం, అంటే బ్రహ్మజ్ఞానం. ఎనీ క్వశ్చన్స్? ఓకే. ముందుగా ధ్యాన శ్లోకం. ఓం మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసత్ ఋషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. మౌన వ్యాఖ్య. వ్యాఖ్యానం అంటే చెప్పడం, ప్రవచనం అనుకోవచ్చు, ఏదైనా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం వ్యాఖ్య. కానీ ఈ వ్యాఖ్య ఎలా ఉంది? మౌనంగా ఉంది. మౌన వ్యాఖ్యం. అయితే ఇది ప్రకటితం చేస్తుంది, అంటే క్లారిఫై చేస్తుంది. ఏం క్లారిఫై చేస్తుంది? పరబ్రహ్మతత్వం. అంటే ఏదో చిన్నా చితకావి చెప్పట్లేదు, అసలు చెప్పాల్సిన అసలు సత్యాన్ని బోధిస్తున్నాడు. అన్నిటికంటే సర్వోత్కృష్టమైన బ్రహ్మజ్ఞానాన్ని మౌనంగా బోధిస్తున్నాడు. యువానాం, యువకుడు. యువకుడు అని ఎందుకన్నారు అంటే ఆత్మస్వరూపుడు. ఆత్మకి చావు పుట్టుక వృద్ధాప్యం ఏమీ లేదు, నిత్య నూతన యవ్వనత్వం. యువకుడైనటువంటి గురువు. వర్శిష్ట అంటే ఓల్డ్. శిష్యులందరూ కూడా, ఋషులందరూ కూడా వాళ్ళకి తల పండిపోయింది. దేంతో తల పండిపోయింది? వయస్సు మీద పడి కాదు. వయసు ఓకే, వయస్సు కూడా మీద పడింది. కానీ జీవితంలో వాళ్ళు చదవని శాస్త్రం లేదు. 4 వేదాలు చదివారు, ఉపనిషత్తులు చదివారు, అన్ని చదివేశారు, జపము తపము చేసేశారు, అన్ని రకాల సాధనాలు చేసి, యోగాభ్యాసాలు చేసి, మంత్రజపాలు చేసి వాళ్ళకి తల పండిపోయింది. ఇంకా వాళ్ళకి కావలసింది బ్రహ్మజ్ఞానం. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. వాళ్ళు నేర్చుకోవాల్సినవన్నీ నేర్చేసుకున్నారు. శాస్త్రం వాళ్ళకి ఏమేమి నేర్పించాలో అదంతా వాళ్ళకి వచ్చేసింది ఆల్రెడీ. వాళ్ళకి ఇప్పుడు బ్రహ్మజ్ఞానం కావాలి. అలా తలపండిపోయిన శిష్యులు ఆవృతం, చుట్టూ మూగారు. ఋషిగణ ఇటువంటి వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మహాగురువులు. ఆ గురువులకే గురువు. ఆచార్యేంద్రం అంటే గురువులలో శ్రేష్ఠుడు, ఇంద్రుడు వంటి వాడు గురువుల్లో. ఇక్కడ గుమిగూడిన ఋషులందరూ కూడా గురువులే. ఆ గురువులకే గురువు ఆచార్యేంద్రుడు. ఆయన ఎలా కూర్చున్నాడు? ఇతర దేవతల్లాగా అభయ ముద్రలో కూర్చోలేదు, లేదా వరద ముద్రలో కూర్చోలేదు. చిన్ముద్ర అంటే జ్ఞానముద్రలో కూర్చున్నాడు. ఆయన ఏమిస్తున్నాడు? జ్ఞానం. ఎటువంటి జ్ఞానం? అల్టిమేట్ బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఆనందమూర్తిం. ఆయన రూపం ఎలా ఉంది?
ఇప్పుడు రామో విగ్రహవాన్ ధర్మ అంటే ధర్మం, సనాతన ధర్మం ఒక మూర్తి రూపంలో వస్తే రాముడు. ఇక్కడ జ్ఞానం, బ్రహ్మజ్ఞానం ఒక మూర్తి భవించిన రూపంలో సచ్చిదానంద పరబ్రహ్మ యొక్క ఆనంద రూపమే దక్షిణామూర్తి. ఆ ఆనందం బయట నుంచి వచ్చిన ఆనందం కాదు, అది స్వాత్మారామం, అది ఆత్మానందం, స్వయం ప్రకాశం. అది లోపల ఏముంటుందో అదే బయటికి కూడా కనిపిస్తుంది. కాబట్టి ముదిత వదనం, ఆయన మొహంలో కూడా ఆయన లోపల ఉన్న స్వాత్మారామమే బయటికి కనిపిస్తుంది. ఇటువంటి దక్షిణామూర్తిని నేను స్తుతిస్తున్నాను లేదా ధ్యానిస్తున్నాను. అర్థమైందా ఈ ధ్యాన శ్లోకం? సో ఈయన మౌనంగా చెప్తున్నారు. ఎందుకు అంటే బ్రహ్మతత్వాన్ని మాటలతో చెప్పలేం, అనిర్వచనీయం. మాటల్లో శాస్త్రం దాన్ని గురించి దట్ అని సూచనగా చెప్తుంది. మాటల ద్వారా చెప్పలేనటువంటిది బ్రహ్మతత్వం. ఇది అవిద్య, ఇగ్నోరెన్స్ అనేది నాయిస్, సౌండ్ పొల్యూషన్. జ్ఞానం మౌనం. మౌనం అంటే ఇక్కడ సైలెన్స్ అనేది యాబ్సెన్స్ ఆఫ్ స్పీచ్ అని కాదు. పూర్తి మౌనం అంటే ఎజిటేషన్ లేదు, పూర్తి ప్రశాంతత. అంటే అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయి ఏ రకమైన మనోవికారాలు లేని, సత్వ రజస్తమో గుణాల యొక్క ఆట లేని, మాయ ఆట లేని శుద్ధ చైతన్య స్వరూపం మౌనం. వటవిటపి సమీపే భూమి భాగే నిషణ్ణం సకల ముని జనానాం జ్ఞాన దాతారమారా త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. ఈయన ఎక్కడ ఉన్నాడు? మర్రి చెట్టు యొక్క మొదలు దగ్గర కూర్చొని ఉన్నాడు. భూమి భాగే, భూమి మీద నిషణ్ణం కూర్చొని ఉన్నాడు. సకల ముని జనాన, మునులందరూ కూడా ఆయన చుట్టూ మూగి ఉన్నారు. వాళ్ళకి జ్ఞాన దాతారమారా, వాళ్ళందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. త్రిభువన గురుం, త్రిభువన మూడు లోకాలకి గురువు అయిన ఈశ్వరుడు. ఆయన స్వయంగా సాక్షాత్ పరబ్రహ్మం. జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం అంటే ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ నుంచి వచ్చే భవ బంధం, భవరోగం, భవభయం, ఈ దుఃఖాన్ని నుంచి రక్షింపగలిగిన దక్షుడు అంటే కేపబుల్ పర్సన్, ద వన్ అండ్ ఓన్లీ హూ ఈస్ కేపబుల్. వట వృక్షం, మర్రి చెట్టు అంటే ఈ సంసార వృక్షానికి సూచన. అది ఈ సంసార వృక్షం యొక్క బ్రాంచెస్ ఏమంటారు, కొమ్మలు, శాఖలు అంతటా వ్యాపించి ఉంది. ఈ సంసార వృక్షానికి ఒక ఆది మధ్యం అంతం తెలియదు. ఇందులో పడి ఈ సముద్రంలో అందరూ మునిగి తేలుతూ ఉన్నారు. ఈ సంసార వృక్షం యొక్క మొదలు దగ్గర, రూట్
దీనికి ఆరిజిన్ ఏంటి? ఈ సంసారానికి ఈశ్వరుడే దీనికి ఆరిజిన్. ఆ ఆరిజిన్ లాగా ఆయన మర్రి చెట్టు మొదల్లో కూర్చొని ఉన్నాడు. గ్రౌండ్ జీరో, భూమి భాగే. గ్రౌండ్ రియాలిటీ ఈస్ ఈశ్వర. ఋషులందరూ ఆయనకి డిసైపుల్స్ అయిపోయారు, సరెండర్ అయిపోయారు. మేము అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాం, కానీ మాకు మోక్ష మార్గం తెలియట్లేదు, బ్రహ్మజ్ఞానం తెలియట్లేదు. అంటే త్రిభువన గురువు, మూడు లోకాలు. ఏమిటి మూడు లోకాలు? భూర్భువ స్వహ, అలాగే జాగ్రత్త స్వప్న సుషుప్తి. మనం వేకింగ్ స్టేట్, స్లీపింగ్ స్టేట్, డీప్ స్లీప్ స్టేట్, డ్రీమింగ్ స్టేట్, డీప్ స్లీప్. అలాగే భూత భవ్య వర్తమానం, పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఈ మూడిటికి ఈశ్వరుడు గురువు ఆయనే. ఊర్ధ్వలోకాలు, పాతాళం, తపోలోకం, బ్రహ్మలోకం వరకు ఉన్న ఊర్ధ్వలోకాలు, మర్త్యలోకమైన భూలోకం, నరకం, పితృలోకం, ఈ మధ్యలోకాలు, అధోలోకాలు, పాతాళం వరకు ఉన్న అధోలోకాలు, వీటన్నిటికీ గురువు. సత్వ రజస్ తమస్ వాళ్ళ సత్వగుణం ప్రధానంగా ఉన్న వాళ్ళు సుఖమైన జీవితం, సుఖమైన లోకంలోనే ఉంటున్నారు, ఇదే భూమిలో ఉంటూ. వీటన్నిటికీ ఆయనే గురువు. ఇలా రకరకాల త్రిభువనాలు ఉన్నాయి సైమల్టేనియస్గా, వాటన్నిటికీ గురువు. ఈ జనన మరణ దుఃఖం ఎందుకు వచ్చింది? అవిద్య వల్ల కలిగిన జనన మరణాలు. ఇది అవిద్య అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ సెల్ఫ్. మన మన యొక్క ఆత్మస్వరూపాన్ని మనం గ్రహించలేకుండా, మనం నేను శరీరాన్ని అన్న అజ్ఞానం వల్ల శరీరం బందీ అయి జీవుడు జనన మరణాలు చక్రంలో పడి నలుగుతున్నాడు. దీని నుంచి మనిషికి అజ్ఞానానికి విరుగుడు జ్ఞానమే, చీకటికి విరుగుడు వెలుతురే. సో ఈ జనన మరణానికి కారణమైన అవిద్యని తొలగించే, జ్ఞానాన్ని ప్రసాదించే దక్షత కలిగిన గురువులకే గురువు దక్షిణామూర్తి. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా నిధయే సర్వ విద్యానాం విషయే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. చిత్రం అంటే చాలా విచిత్రం, ఇది సర్ప్రైజింగ్, స్ట్రేంజ్, ఆశ్చర్యకరం. ఏమిటి? సాధారణంగా గురువు పెద్దవాడు, వృద్ధుడు అయి ఉంటాడు, శిష్యుడు యువకుడు. కానీ ఇక్కడ విచిత్రంగా శిష్యులందరూ తలపండిపోయిన వాళ్ళు, గురువు ఏమో యువకుడు. పైగా ఎప్పుడైనా కూడా గురువు ఏదో చెప్తూ ఉంటాడు, శిష్యులు ఆయనకు ఎంత గొంతు చించుకొని చెప్పినా వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాదు, సగం సగం అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఈయన ఏమి చెప్పట్లేదు, మౌనంగా ఉన్నాడు. గొంతు చించుకొని చెప్తేనే అర్థం కాదు, కానీ ఇక్కడ మౌనంగా ఉంటేనే వాళ్ళకి అర్థమైపోతూ ఉన్నది. శిష్యాస్తు చిన్న సంశయ, వాళ్ళ సంశయాలన్నీ తీరిపోయాయి, వాళ్ళకి క్రిస్టల్ క్లియర్ క్లారిటీ వచ్చింది. ఇది ఆశ్చర్యం. ఎందుకు అంటే ఆత్మలో వికారం లేదు. సో ఆ మౌనమైన అపరోక్షానుభూతిని వాళ్ళు పొందుతున్నారు. మాటలతో చెప్పలేని వాళ్ళ యొక్క ఆత్మ ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు.
వాళ్ళకి ప్రత్యక్షంగా అపరోక్షానుభూతి కలిగింది గురుకృప ద్వారా. ఇంక అక్కడ మాటలతో సంబంధమే లేదు. వాళ్ళకి సత్య దర్శనం అయిపోయింది. ఇంకా మరి డౌట్ లేదు. సో అటువంటి నిధయే సర్వ విద్యానాం, అన్ని విద్యలకి ఆయన నిధి. నిధి అంటే ట్రెజర్ ట్రోవ్, ఆరిజిన్. అన్ని విద్యలు ఆయన నుంచే వచ్చాయి. పరవిద్యలు అపర విద్యలు రెండు కూడా ఆయన నుంచే వచ్చాయి, ఈశ్వరుడి నుంచే. భిషజే అంటే వైద్యుడు, డాక్టర్. దేనికి డాక్టరు? భవరోగానికి. ఈ సంసారం అనే భవబంధంలో చిక్కుకొని జీవుడు రోగి వలె భవరోగంతో బాధపడుతున్నాడు జన్మ జన్మలకి. ఈ భవరోగం నుంచి అతనికి విముక్తి కల్పించే వైద్యుడు భిషజే భవరోగిన, సకల లోకాలకి గురువు. సో ఈ సుప్రీం డాక్టర్ ఆయన ఇచ్చిన మందేమిటి అంటే బ్రహ్మజ్ఞానం. వేరే ఏ మందు పనిచేయదు. అజ్ఞానానికి విరుగుడు జ్ఞానం ఒక్కటే. మిగిలినవన్నీ వాళ్ళు ట్రై చేసి చూశారు. వాళ్ళు కర్మ, వేదంలో చెప్పిన కర్మకాండలో చెప్పినవన్నీ వాళ్ళు నేర్చుకున్నారు, పాటించారు. యజ్ఞ యాగాలన్నీ చేసేసారు, జపతపాలన్నీ చేసేసారు. సరైన మందు ఇది. వాళ్ళకి దాని ద్వారా పుణ్యం వచ్చింది, స్వర్గప్రాప్తి కలిగింది, ఊర్ధ్వలోకాలు ప్రాప్తించాయి. కానీ మోక్షం లభించలేదు, జీవన్ముక్తి కలగలేదు, వాళ్ళ సంశయం తీరలేదు. కేవలం ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ద్వారా మాత్రమే వాళ్ళకి చిన్న సంశయ, వాళ్ళ సంశయాలన్నీ తీరిపోయాయి. ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. చిద్ఘనాయ మహేశాయ వటమూల నివాసినే సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః. ప్రణవం యొక్క అర్థం అంటే ఎసెన్స్. ప్రణవం అంటే ఓంకారం. ఓంకారం యొక్క ఎసెన్స్ ఈశ్వరుడు, సచ్చిదానందుడు. ఇతను శుద్ధ జ్ఞానైకమూర్తి అంటే అన్టెయింటెడ్, పరిశుద్ధమైన బ్రహ్మజ్ఞానానికి యొక్క స్వరూపం ఇతను. నిర్మలుడు, నిర్మలాయ. మలం అంటే ఏంటి? మాలిన్యం, సత్వ రజస్తమో గుణాలు. మాయ ద్వారా సృష్టించబడిన సత్వగుణ రజస్, సత్వ రజస్తమో గుణాలే మాలిన్యం. వీటికి అతీతమైన శుద్ధ చైతన్య స్వరూపం నిర్మలాయ. ప్రశాంతాయ. ఈ శాంతికి భంగం ఏంటి? మళ్ళీ ఈ మాయ ద్వారా సృష్టించబడిన సత్వరజస్తమో గుణాల యొక్క కలయికే అశాంతికి మూలం. అజ్ఞానమే అశాంతికి మూలం. ఆ అజ్ఞానం ద్వారా మాయ, మాయ ద్వారా సత్వరజస్తమో గుణాలు మనిషిని ఎజిటేట్ చేస్తాయి. వీటికి అతీతుడైన ప్రశాంతమైన మూర్తి చిద్ఘనాయ. చిద్ అంటే కాన్షియస్నెస్, ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ చైతన్య స్వరూపం, కాన్షియస్నెస్ అండ్ అవేర్నెస్. మహేశాయ, ఈ సమస్త జగత్తుకి ఈశ్వరుడు. వటమూల నివాసినే. వట అంటే మర్రి చెట్టు, దాని యొక్క మూలం అంటే ఆరిజిన్,
దగ్గర వసించి ఉన్నాడు. అంటే ఈ సంసారానికి ఆరిజిన్ లాగా ఉన్నాడు ఈశ్వరుడు. సచ్చిదానంద రూపాయ. సత్ అంటే ఏదైతే ఎప్పటికీ మారదో, ఏదైతే అన్నిటికీ ఆధారభూతమై ఉంటుందో. మ్యూట్ చేయాలి. మీరు అన్మ్యూట్ చేసుకోండి ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు సే ఎనీథింగ్. చిత్ అంటే కాన్షియస్నెస్, అవేర్నెస్. దేని ద్వారా మనం తెలుసుకుంటున్నాము? ఆనంద. ఇటువంటి సచ్చిదానంద స్వరూపుడు. అంటే ఎవరైతే ప్రణవం యొక్క ఎసెన్సో, ఎవరైతే బ్రహ్మజ్ఞానం ప్రసాదించే శుద్ధ జ్ఞాన స్వరూపుడో, ఈ సమస్త సకల చరాచర జగత్తుకి అంతటికీ ఎవరైతే ఈశ్వరుడో, అన్నిటికీ మూలమై ఉన్నాడో, అటువంటి సచ్చిదానంద స్వరూపుడైన దక్షిణామూర్తికి నేను నమస్కరిస్తున్నాను. ఇది అదే లైన్లో ఉంది. ఇది మీరంతట మీరు దీని మీనింగ్ ఆలోచించి నెక్స్ట్ వీక్ నాకు చెప్పగలిగితే బాగుంటుంది. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఈ ఈశ్వరో గురురాత్మేతి అనేది మనం గురుగీతలో కూడా నేర్చుకున్నాం. సో ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి. మీ అంతటి మీరు ఆలోచించినప్పుడు మీకు ఒక్కొక్క వర్డ్కి మీనింగ్ ఎందుకు ఇది పెట్టాడు, ప్రతి వర్డ్ కూడా ఉట్టినే పెట్టలేదు. ఒక ఒక వేదాంత జ్ఞానాన్ని అందించడానికే పెట్టారు. మొదటి శ్లోకం ఇది ఈ స్తోత్రంలో. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. విశ్వం అంటే కనిపిస్తున్న సకల చరాచర జగత్తు, యూనివర్స్. దర్పణం అంటే మిర్రర్, అద్దం. దృశ్యమాన నగరి తుల్యం. తుల్యం అంటే సమానంగా, అంటే అటు అలాగా. అంటే ఒక సిటీ, నగరం ఒక అద్దంలో ఎంత పెద్ద నగరమైనా ఒక అద్దంలో మనకి కనిపించవచ్చు దాని రిఫ్లెక్షన్. కానీ ఆ అద్దం లోపల చూసినప్పుడు ఆ సిటీ అద్దంలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే మొత్తం సిటీ ఆ అద్దం మీద సూపర్ ఇంపోజ్ అయింది. ఆ అద్దంలోనే ఉందా అనిపించేటట్టుగా. నిజానికి అది అద్దంలో లేదు, బయట ఉన్నది. అదేవిధంగా ఈ విశ్వం అంతా కూడా మన మైండ్లో లేదా మన ఓన్ ఆత్మలో నిజ అంతర్గతం, ఇది సూపర్ ఇంపోజ్ అయి ఉంది. అయితే ఎప్పుడైతే పశ్యన్ ఆత్మని, ఎప్పుడైతే ఆత్మ దర్శనం, స్వయంగా తన ఆత్మ దర్శనాన్ని మనిషి తెలుసుకుంటాడో, ఆత్మస్వరూపాన్ని, అప్పుడు ఈ మాయ ద్వారా
మాయయ, ఈ అవిద్య అనే మాయ ద్వారా ఏదైతే బయట కనిపిస్తుందో అది లోపలే ఉన్నది, నాకు భిన్నంగా లేదు. ఇప్పుడు మనిషికి నేను దేహం, ఇది విశ్వం, ఇలా అన్ని సెపరేట్ సెపరేట్ సెపరేట్, డ్యువాలిటీ. ఆత్మతత్వం తెలుసుకున్నప్పుడు ఇందులో భేదం లేదు. బయట కనిపిస్తుందే లోపల ఉంది, లోపల ఉన్నదే బయట ఉంది, లోపల బయట ఉన్నది ఒకటే. ఆ సర్వం ఆత్మలోనే ఉన్నది. ఎలా అయితే ఒక అద్దంలో అంతా కనిపిస్తున్నదో అట్లా సర్వం ఆత్మలోనే ఉన్నది. ఎస్ సాక్షాత్ కురుతే, సాక్షాత్ ఆత్మ సాక్షాత్కారం అయినప్పుడు ప్రబోధ సమయే, రియలైజేషన్, ఆత్మజ్ఞానం కలిగిన సమయంలో స్వాత్మానం, అంతా ఆత్మస్వరూపమే. స్వాత్మా స్వాత్మానమే వా అద్వయం. అద్వయం, ద్వయం అంటే డ్యువాలిటీ. అద్వయం, డ్యువాలిటీ లేదు, ఇంకా ఇక్కడ వేరేదేమీ లేదు. నేహ నానాస్తి కించన, అంతా ఉన్నది ఒకే ఆత్మస్వరూపం ఒక్కటే ఉన్నది. అజ్ఞానంలో మనిషి రకరకాల బంగారు నగలు చూసి ఇది గాజులు, ఇది నెక్లెస్, ఇది కమ్మలు అనుకుంటాడు. కానీ దాని నిజ స్వరూపం, దాని నిజ స్వభావం తెలిసిన కంసాలి ఇదంతా బంగారమే అని తెలుసుకుంటాడు. అదే రకంగా అజ్ఞాని ఇదొక దేహం, అదొక దేహం, ఇది నేను, అది అది, ఇది ఇది రాయి, అది రప్ప అని సృష్టినంతా కూడా భిన్న భిన్నంగా చూస్తున్నాడు. జ్ఞాని ఇదంతా కూడా ఆత్మస్వరూపమే అని తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడికి ఆపుతాను. ఎనీ క్వశ్చన్స్? ఇది అర్థమైందా, ఈ శ్లోకం కానీ అసలు ఈ కాన్సెప్ట్? యా, అర్థమైందండి. నో క్వశ్చన్స్. ఎనీవన్ ఎల్స్? క్వశ్చన్స్ రేజ్ చేస్తేనే మనకి డిస్కస్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ డీప్గా వెళ్ళాలి అంటే మనన చేయాలి. శ్రవణం అంటే విన్నప్పుడు దాని గురించి కాంటెంప్లేట్ చేయాలి. మనన చేసినప్పుడు అది డీప్గా వెళ్తుంది. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అన్మ్యూట్ చేసుకొని. ఏమీ క్వశ్చన్స్ లేవా? అంటే అర్థమైందా అవలేదా? అర్థమైందండి. ఇప్పుడు దర్పణం అన్నాం కదా, ఇక్కడ దర్పణం అంటే ఏంటి? ఈ ప్రపంచం ఎక్కడ కనిపిస్తుంది? మీ కాన్షియస్నెస్ లోను మీ అవేర్నెస్ లోను తెలుస్తుంది. తెలుస్తుంది. ఇప్పుడు అద్దంలో సిటీ కనిపించింది, సో అద్దంలో ఉన్న సిటీ కరెక్ట్ కాదంటున్నాం. కానీ అద్దంలో సిటీ కనిపించాలంటే బయట సిటీ ఉండాలి కదా.
కానీ ఏమీ లేదు అంటున్నాం. ఉమ్. సో బయట సిటీ లేకుండా అద్దంలో సిటీ ఎలా కనిపించింది? చూద్దాం. ఇక్కడ జీవుడు బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. అయితే అజ్ఞానం వల్ల జీవుడు జగత్తుతో సంబంధం ఏర్పరచుకున్నాడు. నేను జీవుణ్ణి, నేను ఈ జగత్తులో ఉన్నాను అని. దీనివల్ల సఫర్ అవుతున్నాడు. నేను ఆత్మస్వరూపుణ్ణి, జీవో బ్రహ్మైవ నాపరః అని ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు అద్వైత సిద్ధి అంటే బ్రహ్మతో ఏకత్వం, వన్నెస్ రియలైజ్ చేసినప్పుడు సఫరింగ్ లేదు. అలాంటప్పుడు ఈ జగత్ అనేది ఎక్కడుంది మరి? సిటీ మిర్రర్లో, అద్దంలో ఉన్న సిటీ లాగా ఈ జగత్ ఉంది అంటున్నాం. సిటీ అద్దంలో కనిపించింది, అద్దం లోపల ఉంది, కానీ ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ నిజానికి అద్దంలో లేదు. అంటే అది ఒక రిఫ్లెక్షన్. ఆ ఆ సిటీలో ఎన్నో భవనాలు ఉంటాయి, మురికి కాలువలు ఉంటాయి, స్వచ్ఛమైన నదులు ఉంటాయి, ఏమన్నా ఉంటాయి. అవన్నీ ఆ అద్దంలో కనిపిస్తున్నాయి. కానీ అద్దంలో మురికి కాలువ కనిపించింది కదా అని అద్దం మురికి కావలేదు. అద్దం ఎప్పుడూ కూడా స్వచ్ఛంగానే ఉంటుంది. సో ఆత్మ ఎప్పుడు కూడా అన్టెయింటెడ్. మనకి నాకు బాధ కలిగింది, నాకు కోపం వచ్చింది, ఇలా ఎన్నో అద్దంలో మనం ఎన్నో వింతలు చూసినట్టు నా శరీరానికి ఈ నొప్పి వచ్చింది, నా మనసులో ఈ బాధ కలిగింది, ఇవన్నీ కూడా అద్దంలో కనిపించిన రిఫ్లెక్షన్ లాంటిదే, రియాలిటీ కాదు. స్క్రీన్ మీద హారర్ మూవీ చూస్తే ఆ స్క్రీన్కి ఏమీ కాలేదు. అదే రకంగా శరీరానికి, మనస్సుకి కలిగిన వికారాలకి వల్ల ఆత్మకి ఏ రకమైన మాలిన్యం అంటలేదు. ఆత్మ ఎప్పుడు కూడా నిత్య శుద్ధం. ఇది చిదాభాస అంటే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ మీద ఈ జగత్తు అవిద్య ద్వారా అప్పేర్ అయింది. అయితే ఇది అపియరెన్స్, ఇది రియాలిటీ కాదు అని తెలుసుకున్నప్పుడు, ఈ మాయ విడిపోయినప్పుడు మన నిజమైన ఐడెంటిటీ ప్యూర్ అండ్ క్లీన్, శుద్ధ చైతన్య స్వరూపం అని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఏమొచ్చింది, మరి అద్దంలో సిటీ కనిపించినప్పుడు నిజంగా బయట సిటీ ఉందా లేదా అంటే లేదు. ఎలా? మన నిద్రపోయినప్పుడు కలలో ఒక సిటీ కనిపించింది, రిఫ్లెక్టెడే. నిద్ర లేచినప్పుడు ఆ సిటీ ఉందా? లేదు, కానీ కనిపించింది. ఎందుకు అంటే కళ. అదే రకంగా అజ్ఞానం వల్ల కనిపిస్తున్నది. జ్ఞానోదయం అయినప్పుడు ఎలా అయితే కళ చెదిరిపోగానే ఆ కళలో ఉన్న సిటీ, కళలో కనిపించిన పులి అంత మాయ, అక్కడ ఏమీ లేదు అని తెలుసుకుంటామో, అదే రకంగా బ్రహ్మజ్ఞానంతో, ఆత్మ సాక్షాత్కారం వల్ల ఇదంతా కూడా మాయనే కానీ నిజం కాదు. నిజం ఒకటే ఒకటి, అద్వైతం. బ్రహ్మమే సత్యం, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. అదే రకంగా చీకట్లో ఒక తాడుని చూసి పాము
అని భ్రమించవచ్చు. రజ్జు సర్ప భ్రాంతి అంటారు. కానీ టార్చ్ లైట్ వేసి చూస్తే అది పాము కాదు, తాడు అని తెలిసింది. అంటే అక్కడ పాము ఉన్నట్టా లేనట్టా? నేను చూశాను కాబట్టి ఉంది అని చెప్పడానికి లేదు. భ్రాంతి వల్ల చూశారు. భ్రాంతి తొలగినప్పుడు అక్కడ పాము లేదు. అలాగే ఈ విశ్వం అంతా ఉందా అంటే ఉంది. ఎందుకు? అవిద్య ఉంది కాబట్టి. అజ్ఞానం వల్ల ఉన్నట్టుగా కనిపిస్తున్నది. జ్ఞానం ద్వారా ఇక్కడ ఉన్నది అంతా కూడా ఆత్మస్వరూపమే. ఇప్పుడు చిత్, చిత్ అంటే ఏంటి? కాన్షియస్నెస్, చైతన్యం. ఈ చైతన్యం ఏం చేస్తుంది? చైతన్యం సర్వవ్యాపి, అది కదలదు. ఎందుకంటే టైం అండ్ స్పేస్తో సంబంధం లేదు. కానీ అన్నిటినీ కదిలిస్తున్నది, జడాన్ని కదిలిస్తున్నది చైతన్యం. ఈ జడ పదార్థం అది కదిలిస్తే కదిలేది, దానంతట అది కదలలేదు. అంటే మన శరీరము, మైండ్, బాడీ, మైండ్, ఇంటలెక్ట్, ఈ విశ్వం, స్పేస్, టైము, ఇదంతా కూడా చైతన్యం మీద ఆధారపడి, ఎలా అయితే ఇరుసుని ఆధారంగా చేసుకొని చక్రం తిరుగుతుందో, ఇది మన భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పినప్పుడు విన్నాం. ఈ మొత్తం చక్రం అంతా కూడా తిరుగుతున్నది చైతన్యాన్ని ఆధారం మీద. ఈ బాడీ, శరీరం నడుస్తున్నది అంటే చైతన్యం వల్లే. చైతన్యం ఎక్కడికి కదలటం లేదు, కానీ ఈ శరీరాన్ని కదిలిస్తున్నది. సాక్షాత్ కురుతే, ఆత్మ సాక్షాత్కారం వల్ల, అపరోక్షానుభూతి వల్ల, స్వాత్మానం ఏవ అద్వయం, ఉన్న ఏకైక సత్యం ఆత్మ ఒక్కటే. ఆ ఆత్మస్వరూపమే దక్షిణామూర్తి. తత్, జీవుడు కూడా ఆత్మస్వరూపమే. తత్వం అసి, దౌ ఆర్ట్ దట్. అదే ఈశ్వరో గురు ఆత్మేతి. ఇక్కడ ఈశ్వరుడు ఆయనే, గురువు ఆయనే, మన నిజస్వరూపమైన మన ఆత్మస్వరూపం ఆయనే. ఈశ్వరో గురు ఆత్మేతి. మన నిజస్వరూపాన్ని మనకి అద్దంలాగా చూపించడానికే వచ్చాడు. నువ్వు సఫర్ అవ్వద్దు, జీవుడికి నువ్వు సఫర్ అవ్వద్దు, నువ్వు నేను ఒకటే. నువ్వు లిమిటెడ్ బాడీ మైండ్ కాదు, నువ్వు సచ్చిదానంద ఆత్మస్వరూపుడివి అని మన అజ్ఞానాన్ని తొలగించడానికి, అజ్ఞానం ద్వారా జీవుడు తన రిలేషన్ విత్ ఈశ్వర మర్చిపోయాడు. దట్ రిలేషన్ ఈస్ వన్నెస్. ఆ ఈశ్వరుడే గురువులాగా వచ్చి శిష్యుడికి నువ్వు ఆత్మస్వరూపుడివి, నువ్వు నాతో ఏకత్వం కలిగిన వాడివి అని చెప్తున్నాడు. దీని తర్వాత ఇంకా సఫరింగ్ ఏముంటుంది?
ఇంకా ఈ పైన ఇంకా అంతకు మించి ఇంకా చెప్పడానికి ఏముంటుంది? ఏమీ లేదు కాబట్టే మౌనం. ఈ సత్యాన్ని, ఇది సత్యవాక్కు, వేదవాక్కు, ఉపనిషత్తు వాక్కు, తత్వం అసి. ఈ వేదవాక్కుని మనన చేయాలి. చేసి మనకి స్ట్రాంగ్గా దేహాత్మ బుద్ధి ఉంటుంది. అది ఒక పట్టాకి పోదు. ఆ దేహాత్మ బుద్ధి వల్ల ఈ సఫరింగ్ అంతా కలుగుతుంది. బిషజే, డాక్టర్. ఇదే భవరోగం అంటే. ఈ భవరోగానికి మందు వైద్యుడు. వైద్యుడు ఇంకెవరు? ఆత్మస్వరూపాన్ని, ఆత్మ జ్ఞానాన్ని ఎవరు అందివ్వగలరు? బ్రహ్మజ్ఞానాన్ని బ్రహ్మము మాత్రమే అందివ్వగలడు. అది వాక్కుతో కాదు, ఆ అపరోక్షానుభూతి, ఆత్మానుభూతి ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాం. సో ఈ విన్నది దాని మీద కాంటెంప్లేట్ చేయాలి. కాంటెంప్లేషన్ అంటే మననం, శ్రవణ మనన నిధిధ్యాస. నిధిధ్యాస అంటే మెడిటేట్, డీప్ మెడిటేషన్. ఈ ట్రూత్ సింక్ ఇన్ అవ్వాలి. ట్రూత్ వినడం, సత్యవాక్కు, వేదవాక్కు వినడం, దాని గురించి ఆలోచించడం, దాని మీద డౌట్స్ క్లారిఫికేషన్ తీసుకోవడం, మనన, శ్రవణ మనన. అది ఎప్పుడైతే డీప్గా వెళ్ళి మన మన రియాలిటీ అవుతుందో, మన అజ్ఞానాన్ని తొలగించి ఆ రియాలిటీ అర్థమవుతుందో, ప్రబోధ సమయే ఎప్పుడైతే తెలుస్తుందో, అప్పుడు సఫరింగ్ ఎండ్. సో ఈ రోజుకి శ్లోకం, ఈ వీక్కి శ్లోకం 1 వరకు దగ్గర ఆపుదాం. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే వీ కెన్ డిస్కస్. క్వశ్చన్స్, కామెంట్స్, ఎనీథింగ్. ఏమీ క్వశ్చన్స్ లేవా? లేకపోతే మనం అందరం ఒక 5-10 మినిట్స్ మౌనంగా కూర్చుందాం, దక్షిణామూర్తిని ధ్యానం చేస్తూ.
మౌనంగా కూర్చున్నప్పుడు అది ఎంత కష్టమో ఒకటి అర్థమవుతుంది. మనసులో ఏదేదో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది దీన్నే ప్రశాంతతకి భంగం కలిగించడం అంటారు. నాయిస్, నాయిస్, లోపల ఉన్న ఆలోచనలు. ఇది లేకపోవడం, ఇది లేదు ఎందుకు వస్తున్నాయి ఈ ఆలోచనలు? రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఆ, మనకున్న స్వభావాన్ని బట్టి, సత్వరజస్తమో గుణాన్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు. దీనికి అతీతంగా ఇటువంటివేమీ, ఈ ఆలోచనలనే ప్రశాంతతకి భంగం అన్నారు, నాయిస్ అన్నారు. ఇది లేని మౌనం, ఇది లేని ప్రశాంతాయ అనే వర్డ్ వాడింది ఇదే కారణం. ఏ రకమైన అశాంతి లేదు. మౌనంగా కూర్చున్నప్పుడు మనకి ఆ మౌనంలోనే దక్షిణామూర్తి మనకి బోధిస్తున్నాడు అని తెలుసుకోవాలి. మన ఆత్మలో ఆత్మ అయి, మన అంతరాత్మ అయి దక్షిణామూర్తి మనకి నిత్యం మౌనంలో బోధిస్తున్నాడు. సో ప్రతిరోజు కొంచెం సేపు మౌనంగా సెల్ఫ్ అబ్జర్వేషన్, మన బాడీ, మైండ్ అండ్ ఇంటలెక్ట్ని, మన సరౌండింగ్స్ని అబ్జర్వ్ చేస్తూ మనలో కలుగుతున్న అలజడి, మనలో కలుగుతున్న నాయిస్, మనం జనరేట్ చేస్తున్న నాయిస్, మనల్ని మనం డిస్టర్బ్ చేసుకోవడానికి నాయిస్ క్రియేట్ చేసుకుంటాం. అవత మన నాయిస్తో అవతల వాళ్ళని డిస్టర్బ్ చేస్తాం. దాన్ని కట్ చేసుకొని మన లోపలే, మన ఆత్మలో ఆత్మ అయి, మన నిజస్వరూపమై మనకి నిత్యం మౌనంగా దక్షిణామూర్తి బోధిస్తూనే ఉన్నాడు. మనం ఆ ఋషులలాగా మౌనంగా కూర్చొని వింటే మనకి ఆ బోధ లభిస్తుంది. ఈ సంసార వృక్షంలోనే ఉన్నాం మనం. సంసారం అనే వృక్షంలోనే ఉన్నాం. దీని మూలంలో ఈశ్వరుడు మన హృదయంలో ఉన్నాడు. నిత్యం బోధిస్తూనే ఉన్నాడు మౌనంగా. అది వినాలి. ఆ గురూపదేశం మనం విని మనల్ని మనం తరింపజేసుకోవాలి. ఎనీ క్వశ్చన్స్? ఓకే, క్లోజ్ చేద్దాం మరి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. ఓం తత్సత్. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ. బై. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ.